నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైనదైతే, సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిందాకా నిద్రపోకూడదు. పోవు. ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి. కానీ నీకున్న పట్టుదల వాటన్నిటిని గెలిచింది. అంబేద్కర్ మహనీయుని సెంటిమెంట్ గెలవలేకపోయింది, ఆకర్షణలు గెలవలేకపోయినాయి. అర్థమైందా? శరీర ఆకర్షణలు గెలవలేకపోయినాయి, శరీర సుఖాలు గెలవలేకపోయినాయి, ఫ్యామిలీ సెంటిమెంటు గెలవలేకపోయింది, ఈ లోకాధికారం గెలవలేకపోయింది. కొంతమంది దుర్మార్గులు రాజావారి సంస్థానంలో అంబేద్కర్ మహనీయుడు జాబ్ చేస్తుంటే ఫైల్ తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చి ఇసిరేస్తాడు. ఇది మర్యాద కాదు కదా అంటే, నిన్ను ముట్టి నీ చేతికి ఇవ్వాలా అంటాను వాళ్ళ మేము ముట్టం. దీని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుకో. తన కింది అధికారులు మొత్తం ఆయన అవమానపరుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అగ్రకులస్తులు. అలాంటి దుర్మార్గుల అవమానాలు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. కొంతమందికి అలాంటి అవమానాలు తగిలినప్పుడు గాయపడిపోయో అని కుంగిపోతారు. కానీ ఇలాంటి సెంటిమెంట్లు గెలవలేదు, అవమానాలు గెలవలేదు, ఆకలి బాధలు గెలవలేదు, వస్త్రహీనత గెలవలేదు. ఇవన్నీ తనను చుట్టుముట్టినాయా లేవా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొచ్చు, స్తోత్రం చెప్పు. ఇవన్నీ ఏమన్నా ఆపినాయా? ఆయన అనుకున్నది రీచ్ కాకుండా ఆపినాయా? చదువుతున్న యవనస్తుడా, పట్టుబట్టావు. నిన్ను యధవం చేయడానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టుముట్టుతాయి. నీ గొప్పతనం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా.